పెండింగ్ అంటే తిరుకొండ భారతి ఉప్పుల విజయలక్ష్మి बी उमा बी उमा बी उमा ए लच्छम्मा जी साई कुमार वोटवाड ఉత్తరానికి సంబంధించి ఈరోజు వివిధ ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్లకు ముఖ్యమంత్రి సహాయం ఇచ్చేటువంటి సందర్భంలో అందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక చాలా సంతోషం. ఒక రకంగా మీరందరూ కూడా వివిధ ఆసుపత్రుల్లో బీమారైన వాళ్ళు మంచిగా సంతోషం. గుణకల్లైతే నేను ఒక చెక్కిస్తా ఉంటే నచ్చగా పెట్టకాడ భర్త అనుకుంటే భార్యకిస్తా ఉంటే సంతోషంగా ఎక్కువ ఒక బాధ కూడా ఉండేది. కానీ 60,000 రూపాయలు అయితే చెక్ చేతిలో పెట్టిన కడుపు మీద వస్తున్నారు. మరి ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను ఒక డాక్టర్గా రాజకీయాలకు వచ్చి ఓడిపోయినప్పుడు అప్పుడు సహకారంతో, తర్వాత గెలిచినాక పూర్ణ ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఇప్పుడు మరి అందరికీ పనులు చేయాలంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు యువ నాయకులు కొంత పరిచయం నాకు వ్యక్తిగతంగా, మరి అదేవిధంగా రాజకీయంగా కూడా మొదటి నుంచి కూడా మా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉండి రాష్ట్రం నుంచి కూడా ఎంపీలు మంత్రులు ఇట్లా కలిసి పనిచేద్దాం అనడంతో కలిసి పనిచేయడం. ఈ సందర్భంలో నియోజకవర్గానికి సంబంధించి 410 చెక్కులు 89,77,000 రూపాయలు ఇస్తారు. ఈరోజు మన పట్టణానికి సంబంధించి 110 చెక్కులు 25,82,200 రూపాయలు చెక్కులు ఇస్తారు. అంటే మీరు ఈ మధ్యలో ఇంత ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నా అల్లుడు వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్ కానీ 5 ఏళ్ళకే చేస్తలేరు. ఇక మన కోసం వచ్చి జైలు అక్కడ డబ్బులు పెట్టు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చేశారు. అది పేదవాళ్ళకి 5,000 అయింది. మీ అందరూ తెలుసు. ఇందులో మీలో పథకం అక్కడ ప్రారంభమై పక్కకు పడిపోయింది. ఆ పట్టకున్న సందర్భంలో దగ్గర నుండి చేసినాం, పంచినాం. ఇంకా కొద్దిగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరూ 5,000 కుటుంబాలు అంటే 20,000 మంది ఇళ్ళకపోతారు. ఇళ్ళ కూడా కొద్దిగా ఒక్కరికే ఇళ్ళొచ్చిన కూడా ఇళ్ళోనా ఉన్నారా? ఇల్లు కూడా ఉన్న చెల్లవాళ్ళు. అట్లనే పట్టణానికి సంబంధించి కూడా చాలా ఫండ్స్ ఆగిపోయి ఉంది. దాదాపు ఒక 34 కోట్ల రూపాయలు, 35 కోట్ల 60 రూపాయలు పనులన్నీ ఆగిపోయింది. ఎందుకంటే అది అంతకుముందు ఎప్పుడో మంజూరైంది. 6 నెలల కింద, 7 ఏళ్ల కింద, 2 ఏళ్ల కింద. కొత్త ప్రభుత్వాలు వచ్చాక కొత్త ప్రభుత్వానికి ఆలోచన వేరే ఉంటుంది. కానీ నేను అల్లకున్నా కాబట్టి అల్లైనా ఇళ్ళైనా నేనే కలిసి పనిచేస్తా, మీకు అవసరం నేను ఉంటా అని చెప్పి ఈరోజు పెద్దలు మన యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వారి మున్సిపల్ శాఖ మంత్రి పట్టణానికి సంబంధించి ఇండ్ల మంత్రి అయిన పోగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ రకంగా ఒక సీనియర్ మంత్రి నాకు తెలిసినంత వరకు కాబోయే మంత్రి, బోధన శాసనసభ్యులు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, వీళ్ళందరి సమక్షంలో ఇవన్నీ కూడా మన పట్టణ అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వారితో చర్చించి నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా.
దాని పర్యవసరంగా ఈనాడు ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాజకీయాలు అనేది ఎలక్షన్లు అప్పుడు ఉంటాయి. ఎలక్షన్ అయినాక పనిచేయాలి. ప్రజలే కోరుకుంటారు, మన నియోజకవర్గం అభివృద్ధి కావాలి, పనులు కావాలని కోరుకుంటారు. రాజకీయంగా రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టి రాజకీయాలకు వచ్చిందంటే ఒక మాట పడిన అలవాటు. ఇప్పుడు దవాఖానలో కూర్చుంటే మంచిగా అందరూ పైసలు ఇచ్చి తడబెట్టుకుంటారు. అయినా కానీ మరి వాళ్ళు ఇలా వచ్చినాం కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి ఎమ్మెల్యేకి 1500 ఇల్లు ఇచ్చారు. ఎక్కడ 1000 ఇల్లు కూడా కట్టినోళ్ళు 5-6 ఊళ్ళు లేవు. 500 ఇల్లు కట్టలేదు చాలా ఏరియాలో. అట్లాంటిది నేను ఎక్కువకి వచ్చి 4500 ఇల్లు ఇక్కడ గ్రామాలలో 200 ఇల్లు తర్వాత 4500 ఇల్లు కట్టాం. 5000 దానికి వెళ్ళిపోవాలి. 5000 ఇల్లు కట్టాం అంటే మన కోసం పనిచేస్తూ ఉన్నాం. అట్లనే టౌన్ కూడా మీరు చూసుకున్న రోడ్ల వెడల్పు కార్యక్రమం ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. ఇంకా చేయాల్సి ఉంది, తప్పకుండా చేస్తాం. వీటి మార్కెట్ ఇవన్నీ కూడా చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. సో ఒకవైపు ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఇంకోవైపు అభివృద్ధి చేయడానికి నా అండగా ఉంటున్న మా సోదరిమణులకు, జగిత్యాల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు మరీ ముఖ్యంగా, ఎందుకంటే ఇటువంటి సమయంలో ఎక్కడ కూడా పెద్దగా నెగిటివ్ వర్క్ రాకుండా నేను ఏ పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అనేది నేను వచ్చి చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా ప్రజలకు తెలిసే విధంగా ప్రసారం చేసిన మా ఎలక్ట్రానిక్ మరియు మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.